హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రభావతి విశ్వరూపాన్ని చూస్తుంది రోహిణి. అమ్మో, ఆంటీ నన్ను ఇన్ని రోజులు కన్న కూతుర్లా చూసుకుంది అనుకున్నాను, కానీ పార్లర్ పేరు మారిస్తేనే ఇంతగా షాక్ ఇచ్చింది. నేను చేసిన మోసాలు తెలుసుకుంటే ఈ ఇంట్లో నుండి నన్ను వెళ్ళకొడుతుంది అని చెప్పి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది రోహిణి. ఇంతలో మనోజ్ వస్తారు. రోహిణి, రోహిణి ఏమైంది? మా అమ్మ ఈరోజు నిన్ను చాలా మెచ్చుకుంది, నువ్వేమో డల్గా ఉన్నావు, ఏమైంది అనగానే నా మొహం అయింది. ఈ ఇంట్లో నా పరిస్థితిని ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా మీనా తన డబ్బులతో లోన్ ద్వారా కారుని బాలుకి కొనిస్తుంది కదా. ఇక గుడిలో మీనా అలాగే తన అమ్మ అలాగే సుమతి చెప్తూ ఉంటే చాలా సంతోషపడుతూ షాక్ అయిపోతారు బాలు. ఇక ఇంతలో రాజేష్ అంటారు, చూడరా బాలు, నువ్వు చాలా వంతుడివి. ఎందుకంటే చెల్లమ్మ నిన్ను ఎంతగానో అర్థం చేసుకుంది. తన పూలు మాలలు కట్టి డబ్బులు వస్తే దానిలో ఇంకొంత డబ్బులు వేసి నీకు ఇష్టమైన కార్ని నీకు గిఫ్ట్గా ఇచ్చింది అనగానే, మీనా నువ్వు చెప్తున్నది నిజమా అనగానే, నిజమే, ఎందుకంటే నా భర్త ఆటో నడుపుతూ ఉంటే నేను చూడలేను, మీరు కారులోనే గిరాకీలు చేయాలి అనగానే, చూడు మీనా, నీలాంటి భార్య, అర్థం చేసుకునే భార్య అందరికీ ఉంటే చాలా బాగుంటుంది కదా అనగానే, నేనేం చేశానండి, మీరే ఇంటి కోసం అన్నీ చేస్తారు, మీరేమీ తప్పు పని చేయలేరు. మీ ఫ్రెండ్స్ అందరూ అప్పుల పాలయ్యి వాళ్ళ జీవితాలు ఎలా అనుకుంటే మీ కారు నమ్మి వాళ్ళకి సాయం చేశారు. అలాంటి మీకు నేను డబ్బులుండి కూడా సాయం చేయకపోతే భార్యను ఎలా అవుతాను అని అంటుంది మీనా. ఇక బాలు చాలా సంతోషపడుతూ ఉంటారు. కారు వైపు సరదాగా చూస్తూ, మీనా ఇది నీ కష్టం అనగానే, కాదు మన కష్టం అని అంటుంది మీనా. ఇక పార్వతమ్మ, సుమతి, రాజేష్ చాలా సంతోషపడుతూ ఉంటారు మీనాని అలాగే బాలుని చూస్తూ. ఇది ఇలా ఉండగా శృతి అలాగే రవి నడుచుకుంటూ పానీపూరి దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో శోభ వాళ్ళిద్దరిని చూస్తుంది. బేబీ అని అంటుంది. మమ్మీ ఇక్కడ అనగానే, ఏంటి బేబీ రోజు రోజుకి ఇలా తయారయ్యావు? రోడ్డు మీద నడుస్తూ అలా రోడ్డు వైపు ఉన్న పానీపూరి తిండవేంటి అనగానే, అయ్యో మమ్మీ, అలా అనుకుంటే ఈ పానీపూరి నడిపేవాళ్ళు, చాట్ నడిపేవాళ్ళు ఏమవ్వాలి? అటు చూడు, చాలామంది రిచ్ పీపుల్స్ కూడా వస్తున్నారు అనగానే, మీ అమ్మగారికి ఎప్పుడు రిచ్గా కనిపిస్తేనే ఇష్టం, అందుకే మనల్ని చూసి అనగానే, రవి ఎందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటావు? నాకు ఎంతమంది పిల్లలు? శృతినే కదా. శృతిని నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీకు నేను ఏమీ ఇవ్వకపోయినా మీరు ఇలా రోడ్డు మీద ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనగానే, మమ్మీ ఏమైంది? రవి నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, డబ్బుతోనే సంతోషం లేదు అనగానే, చూడు బేబీ, సినిమా డైలాగులు అనేవి సినిమాలో చెప్తే బాగుంటుంది, మీరు బాధపడుతున్నారో పట్టం లేదో అన్నది నాకు పక్కన పెట్టు. రవి చాలా తెలివైనవాడు, అలాగే సొంత రెస్టారెంట్ కట్టుకోవాలని పెట్టాలని ఆశపడుతున్నాడు. నేనేమి తప్పుగా అనటం లేదు, కానీ మేమిచ్చిన కానుకలు కూడా మీరు తీసుకుంటే నాకు మీ డాడీకి సంతోషంగా ఉంటుంది అనగానే, రవి మమ్మీ ఇప్పుడు బాగా మాట్లాడుతుంది కదా అనగానే, చూడండి ఆంటీ, మీరు నన్ను మెచ్చుకున్నారని చెప్పటం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఖరీదైన గిఫ్ట్లు తీసుకుంటే అవే కావాలనిపిస్తుంది, అందుకే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టడం లేదు అనగానే, అంత లేదు, ఎందుకంటే నా కూతురు నా అల్లుడు ఎప్పటికీ మా ఇంటి వారసులే, మీరు చెప్పినట్టే మేమిద్దరం నడుచుకోవాలి అని అంటుంది. ఇక మమ్మీ చాలా సంతోషంగా ఉంది, నువ్వు నా కోసం ఇన్ని మెట్లు దిగావా అని అంటుంది శృతి. సరే, ఇప్పుడు నేను చెప్పింది మీరిద్దరూ వినాలి, ఎందుకంటే అప్పుడే సంతోషంగా ఉంటుంది. రేపు మా డాడీది, మీ డాడీది, నాది పెళ్లి రోజు అనగానే, కంగ్రాచ్యులేషన్ అని చెప్పి అంటూ ఉంటారు. రవి, మా ఇద్దరికి మీ ఇద్దరు, నువ్వు నాకు అల్లుడిగా అనిపించటం లేదు, కొడుగ్గా అనుకుంటున్నాను, అందుకే రేపు మీకు మంచి కార్ని ప్రజెంటేషన్ ఇస్తాను, మీరు కాదనకూడదు అనగానే,
ఆంటీ అలా అనగానే, చూడు రవి, నువ్వు చాలా ఆత్మాభిమానం ఉన్న అబ్బాయివి కాబట్టి మా అమ్మాయి ఏరుకోరి నిన్ను పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు మేము మా డబ్బుని ఎవరికి ఇవ్వాలి చెప్పు అనగానే, చూడు రవి, మమ్మీ డాడీ పెళ్లి రోజంటే వాళ్ళని మనం సంతోషపరచాలి. నువ్వు ఒప్పుకో అని అంటుంది. నేను ఎప్పుడో ఒప్పుకున్నాను శృతి. సరే ఆంటీ, మీకు ఇష్టమైన కార్ని గిఫ్ట్గా ఇవ్వండి, తీసుకుంటాను అని అంటారు. అమ్మయ్య, మీ డాడీ ఇదిగో అల్లుడు గారు ఒప్పుకుంటారా లేదని చాలా టెన్షన్ పడ్డారు. కానీ కారు గిఫ్ట్కి తీసుకున్నారు. రేపే బుక్ చేసి మీ ఇంటి ముందుకి తీసుకొని వస్తాను అని చెప్పి శోభ వెళ్ళిపోతుంది. ఇక రవి, శృతి ఇలా ఖరీదైన వస్తువులు తీసుకుంటే వాటిపై మనకి మనసు పడినప్పుడల్లా రావు కదా అనగానే, రవి నాకు గురించి తెలీదా, మన చిన్న ఇంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నాను, అందుకే నీ పర్మిషన్ అడిగాను, వద్దని చెప్పానా అనగానే, వద్దులే అని అంటారు రవి. ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి, సత్యం, రోహిణి, మనోజ్, అలాగే రవి, అలాగే శృతి అందరూ హాల్లో ఉంటారు. ఈ మహారాణి గుడికి వెళ్ళింది. వంట లేదు, ఏమీ లేదు, మధ్యాహ్నం కూడా నేనే చేశాను అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటంటీ ఎప్పుడు మీనానే వంట చేస్తుంది, ఇంట్లో పని చేస్తుంది. ఒకరోజు వాళ్ళ గుడికి వెళ్తే మీరు వంట చేశారని ఇంత గింజుకుంటున్నారేంటి? చూడండి ఆంటీ, పెళ్ళయిందని చెప్పి మనమే సాధిస్తే బాగోదు. ఏ రోహిణి, నువ్వు కూడా ఉన్నావు కదా, నేను కూడా ఉన్నాను కదా, మనిద్దరం చేయొచ్చు కదా అని అంటుంది. బాగా చెప్పావమ్మా, మీ అత్తయ్యకి ఎప్పుడు మీ నానే వంట చేయాలి, మీరందరూ ఖాళీగా కూర్చోవాలి, మీకు వంట వచ్చినా మీరుతో చేయనివ్వదు, అంతే కదా అనగానే, ఏమో అవన్నీ నాకెందుకు, ముందు ఆవిడ గారికి ఫోన్ చేయండి అనగానే ఇంతలో కారు సౌండ్ వినిపిస్తుంది. అందరూ ఒక్కసారిగా బయటికి వస్తారు. కొత్త కారు దగదగ మెరిసిపోయినట్టు అనిపిస్తుంది బాలు కారు. ఇక మీనా అలాగే బాలు బయటికి వస్తారు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. రోహిణి అయితే, ఇదేంటి కారు అమ్మేసి ఆటోలో తిరుగుతున్నాడంటే మళ్ళీ కారుని తెచ్చుకున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఓ బాలు, ఏంటి కారేంటి అనగానే, నాన్న కారు కొత్త కార్లా ఉంది కదా, నాదే మనదే అని అంటారు. అనుకున్నాను, వీళ్ళిద్దరూ డబ్బులను దాచేసి అప్పు చేస్తున్నట్టు నటించి చూడండి కారును అమ్మేసినట్టు నటించాడు, ఇప్పుడు మళ్ళీ కారు కొనుక్కున్నట్టు యాక్టింగ్ చేశాడు, మీ యాక్టింగ్లు ఎవ్వరూ చేయలేరు అనగానే, అమ్మవతి ఎందుకలా చిన్న అవకాశం ఇస్తే పెద్ద పెద్ద మాట్లాడతావు, అన్నీ నీ బుద్ధులే నాకు వస్తాయని ఎందుకు అనుకుంటావు అనగానే, నా బుద్ధులు వస్తే అనగానే, అత్తయ్య ఇప్పుడు మీరు ఆయన్ని ఏమీ అనద్దు అనగానే, అవును మీనా, ఈవిడి గారు నన్ను అనితే నేను పడతానా అనగానే, ఒరే బాలు నిజం చెప్పరా, మీ అమ్మ గింజుకుంటుంది అని అంటారు సత్యం. ఇక మీనా పూలమ్మిన విషయం, అలాగే దానికి వచ్చిన డబ్బులు, కారు లోనుగా ఎలా తీసుకున్నదంతా ప్రాసెస్ చెప్పడంతో సత్యమూర్తి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇటు రవి, శృతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక రోహిణి, అనుకున్నాను వీళ్ళు ఎదిగిపోతున్నారు, కానీ నా పరిస్థితే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోహిణి. అదేనా, భార్య భర్త గురించి, భర్త భార్య గురించి ఏం నిజాలు తెలిసినా అడగటం లేదు, ఈ చిన్న కారు కొని తెగ బిల్డప్లు ఇస్తుంది అనగానే, అత్తయ్య అది మీకు చిన్న కారు అనిపిస్తుంది, కానీ నా మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది అని అంటుంది మీనా. ఆ సంతోషం మా అమ్మకి తెలియదులే మీనా, పద పద కారులో అలా జాలీగా వెళ్దాము అని చెప్పి ఇక కారులో మీనాని తీసుకెళ్ళి జాలీగా వెళ్తూ వస్తూ ఉంటారు. ఇక బాలు నైట్ అవుతుంది. మీనా అలాగే బాలు గార్డెన్లో కూర్చొని పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉండండి పకోడీ తీసుకొస్తాను అని చెప్పి కిందికి వెళ్తుంది. ఇంతలో మౌనిక ఫోన్ చేస్తుంది బాలుకి. అమ్మ మౌనిక, ఎలా ఉన్నావు అనగానే, అన్నయ్య నేను బాగానే ఉన్నాను అని చెప్పి తన బాధని దిగమింగుకుంటూ, అన్నయ్య వదిన ఎలా ఉంది అనగానే, మీ వదిన నా అదృష్ట దేవత అనగానే, మరి అంత అదృష్టవంతురాల్ని చేసుకున్నప్పుడు నువ్వు శివానెందుకు కొట్టావు, చేయి విరగ్గొట్టావు అని అంటుంది మీనా. మౌనిక, అమ్మ నిజమే, నేను తప్పు చేశాను, మీనా విషయంలో మాత్రం తప్పు చేయలేదు. మీనా నేను ఎంతగా టార్చర్ పెట్టినా నన్ను మార్చేదాకా తను వెయిట్ చేసింది, అలాగే నా మాటని ఎప్పుడూ జవదాటలేదు, అలాగే ఈరోజు నాకు కారు కొనిచ్చింది,
అలాంటి భార్య అనగానే అప్పుడే వచ్చిన మీనా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మౌనిక బాలు మాటలు విని నా భర్త కూడా ఇలాగే మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు అని అనుకుంటుంది మౌనిక. సరే అన్నయ్య, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మౌనిక. ఇంతలో మీనా వచ్చి బాలుని హత్తుకుంటుంది. ఏ ఏమైంది అనగానే నన్ను మీరు ఇంతగా అర్థం చేసుకున్నారు, నిజంగా మీలో ఇంత మార్పు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది మీనా. మీనా, నాలో కాదు మార్పు వచ్చింది, నన్ను ఇలా తయారు చేయడానికి కారణం నువ్వే. ఒకటి మాత్రం నిజం, భార్య విలువ తెలిస్తే ఆ భర్తకి గెలుపు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది. భార్యని అర్థం చేసుకోకపోతే ఎప్పుడూ ఆ గెలుపుకు దూరంగా ఉంటాడు. ఆ సూత్రం తెలిసిన ఎవరైనా ముందుకెళ్తారు అని అంటారు బాలు. తెల్లగా తెల్లవారుతుంది. బాలు తన కొత్త కార్ని చూసి మురిసిపోతూ ఉంటాడు. ప్రభావతి అనుకుంటుంది, కారు బాగానే ఉంది, ఇదేమో ఎవరికీ తెలియకుండా కారుని గిఫ్ట్గా ఇచ్చింది. ఈ మనోజ్ రోహిణినే రోజు రోజుకి దిగజారిపోతున్నారు. పార్లర్పై నా పేరును కూడా తీసేశారు. ఇప్పుడు పార్లర్లో అధిక లాభాలు అంటుంది. ఈరోజు అడగాలి అని చెప్పి రోహిణి అనగానే ఆంటీ చెప్పండి అనగానే ఏంటి చెప్పేది, నెల నెల నాకు ఇస్తూ ఉంటావు కదా, ఇప్పుడు పార్లర్కి నా పేరు మార్చాక లాభాలు వస్తున్నాయన్నావు కదా, అంటే నాకిచ్చిన డబ్బుల్లో డబ్బులు వస్తాయా అని అంటుంది. అంటే ఆంటీ అనగానే అయ్యో అమ్మా డబ్బులు అంటావేంటి, ఖచ్చితంగా నువ్వు పార్లర్కి రా, పార్లర్లో లాభం ఎంతుంటే అంత తీసుకో అని అంటారు మనోజ్. నీదేం పోయింది, ఖాళీగా పార్కులో కూర్చొని పల్లీలు తినేవాడివి, ఇప్పుడు పెళ్ళం డబ్బుల్ని అమ్మకిస్తానంటుంది. ఎంతైనా ఆంటీ పార్లర్ పెట్టించి నేను అమ్ముకున్నాను, నా పరిస్థితి అలాంటిది. ఆంటీ 5,000 ఇచ్చేదాన్ని కాబట్టి 10,000 ఇస్తాను అనగానే అవి రేపు తెచ్చివ్వు అని అంటుంది ఇక ప్రభావతి. ఇంతలో మరో కారు సౌండ్ వినిపిస్తుంది. ఎవరా అని అనుకునేలోపు ఇక శృతి రవి, ఆంటీ అంకుల్ ఈరోజు మా అమ్మ మా నాన్న పెళ్లి రోజు, మాకు తప్పకుండా గిఫ్ట్ ఇస్తామని నిన్ననే చెప్పారు, అందుకే ఇలా మంచి కార్ని బుక్ చేశారు, రండి అని అంటుంది శృతి. వామ్మో, ఈ శృతి మంచి కారు కొనింది, మీనా ఇంకా మంచి కారు కొనింది, వీళ్ళిద్దరూ కార్ల గోల, నాకేమో మా అత్త గోల అని అనుకుంటుంది రోహిణి. ఇక ప్రభావతి మురిసిపోతూ కారు చుట్టూ తిరుగుతూ, అమ్మా శృతి నువ్వెంత అదృష్టవంతురాలివి, నిజంగా కోట్లకి పడగలెత్తే కడుపున పుట్టావు, నువ్వు లగ్జరీగానే ఉంటావు, మీ అమ్మ వాళ్ళు లగ్జరీ కార్ని పంపించారు. ఒరే రవి అనగానే అమ్మా ఆపమ్మా, ఎందుకు సెల్ఫ్ డబ్బా, ఏదో ఇచ్చారు తీసుకున్నాను, ఇప్పుడు దానికోసం ఇప్పుడు వాళ్ళని అంతగా పొగడాలా అని అంటారు. ఒరే ఎందుకు పొగడకూడదు, వాళ్ళు కోటీశ్వర్లు, ఏకైక వారసురాలు శృతి, ఇక శృతికి భర్తవి నువ్వు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నువ్వే అనగానే అమ్మావతి ఎప్పుడు డబ్బున్న వాళ్ళని పొగడంలో నువ్వు ముందుంటావు అనగానే నిన్న నీ భార్య కూడా కారు కొనిచ్చిందిలే, అది లోన్ ద్వారా, ఇప్పుడు చూసావా శృతి పెద్ద కారు కొనుక్కుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఓ మరి రోహిణి కొనలేదు కదత్తయ్య, మరి రోహిణిని అనగానే ఇక మీనా మా నాన్న అనేలోపు పార్లరమ్మా మీ నాన్న అక్కడ కోట్లు సంపాదిస్తున్నాడు, ఈ కారు కాదు హెలికాప్టర్ కొంటారు కదా అని అంటారు బాలు. ఇక ప్రభావతి ఎందుకు ఎటకారం, హెలికాప్టరే వస్తుంది, రోహిణి మీ నాన్న ఫోన్ నెంబరు ఇచ్చి వెళ్ళు, నేను మాట్లాడతాను, మనోజ్ ఖాళీగా ఉంటున్నాడు, అంత డబ్బు ఉంచుకొని కూతురికి కనీసం ఒక 10 కోట్లు కూడా ఇవ్వలేని తండ్రి ఎక్కడుంటాడు, నువ్వు అడగలేవేమో, నేను అడుగుతాను, మనోజ్కి బిజినెస్ పెట్టాలి, అందరూ బాగుపడిపోతున్నారు, నా కొడుకు అంత పెద్ద చదువులు చదివినా కనీసం వాడికి ఉద్యోగం లేదు, ఇక భారీగా నువ్వు పార్లర్ నడుపుతున్నావు, వాడి కోసం మీ నాన్నతో నువ్వు మాట్లాడలేవు, నేనే మాట్లాడతాను, ఫోన్ నెంబర్ ఇవ్వు అనగానే ఇక మీనా అలాగే బాలు చూస్తూ ఉంటారు. అమ్మావతి ఈరోజు చాలా బీపీలో ఉంది, ఖచ్చితంగా మన పాలనమ్మ బండారం బయటపడుతుందేమో అని అనుకుంటారు బాలు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.